మనకు కావలసిన మసాలా అంతా ఉంది. ఇంకా పెద్ద మసాలాలు అక్కర్లేదు, కొంచెం మైల్డ్గా. ఇలాంటి వెజిటేరియన్ బిర్యానీలు మనం చేసుకునేటప్పుడు పొట్లకాయ కూర రుచిగా ఉండాలి. ఆ పైన మన దావత్ బాస్మతి రైస్ ఇచ్చే ఆ అద్భుతమైన సువాసనతో చక్కటి ఫ్లేవర్ రావాలి. ఇందులో కొంచెం అంత పసుపు, ఈ మసాలాలన్నీ వేసేసుకుందాం. అంటే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి దీన్ని కుక్ చేసుకుందాం. అలాగే బ్రౌన్గా చేసిన ఉల్లిపాయలు కొన్ని ఈ పొట్లకాయల్లోనే మనం చక్కగా పెట్టేసాం. ఇప్పుడు ఒక్కొక్క పొట్లకాయని తీసి ఇలా దీని లోపల అమర్చుకుందాం. ఈ పొట్లకాయలో పెట్టిన ఆ మసాలా ఏదైతే ఉందో అది కూడా కొంచెం అంత మిగిలిపోతే ఏం కంగారు పడద్దు, దీనిపైన కొంచెం వేసేసుకుందాం. ఆ మంచి టేస్ట్ దీనికి వచ్చేలా చూసుకుందాం. ఇప్పుడు రైస్ రెడీగా ఉంది. ఈ రైస్ కుక్ చేసి పైన వేసుకుంటే ఈ లోపల పొట్లకాయ చక్కగా ఉడికిపోతుంది, మసాలా అంతా అవుతుంది. తీసి వడ్డించినప్పుడు అద్దిరిపోతుంది. ఈ నీళ్ళల్లో మన దావత్ బాస్మతి రైస్ వేసేసుకుందామా? ఈ బాస్మతి రైస్ని ఈ నీళ్ళల్లో వేసేసుకుందాం. హిమాలయన్ పర్వతాల దగ్గర నుంచి హిమాలయాల కింద భాగం డెహ్రాడూన్ ఈ ప్రాంతాల హిమాచల్ నుంచి మనకి మంచి బాస్మతి రైస్ వస్తుంది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ ఎప్పుడైతే 90% ఉడికిపోతుందో అది తీసి దీనిపైన వేసేసుకుందాం. ఈ పొట్లకాయలు అది అద్భుతమైన టేస్ట్ తోటి వస్తుంది. అయితే మనకు సువాసన రావడం కోసం పుదీనాకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన న్యాచురల్గా బాస్మతి రైస్లో ఉన్న సువాసన చక్కగా దీనికి వచ్చి అది రైస్ 90% వరకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చి ఈ పొట్లకాయ లోపల మసాలా అంతా రెడీగా ఉంది. ఈ వేడిగా మనం చేసుకున్న రైస్ని ఇలా పైన జల్లేసుకుందాం. మనం వేసేటప్పుడు దీన్ని ఎంతో జాగ్రత్తగా గాలిలో ఇలా పొడిగా వేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఈ రైస్ మధ్యలో గ్యాప్స్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ రైస్ పొడుగ్గా ఇలా అయినప్పుడు మనం చూడండి ఇలా గుంపులాగా వేసేయట్లేదు. ఇందులో ఆల్రెడీ కొంచెం తేమ ఉన్నది. మన పెరుగు అవన్నీ వేసాం కదా, మనం మరి కొంచెం ఈ నీళ్లు మనకి తక్కువ అవుతాయి అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. ఎలా పర్ఫెక్ట్గా పలుకులుగా వస్తుందో చూద్దాం. దీనిపై బ్రౌన్గా చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కుంకుమ పువ్వు, నీళ్లు. ఇప్పుడు మనం దీనిపై కొంచెం అంత నెయ్యి, అందులో వెజిటేరియన్ బిర్యానీ చేసుకుంటున్నాగా మరింత రుచిని అందచేస్తుంది. ఇది చేసి ఇప్పుడు మనం మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఫుల్గా కుక్ చేసి తక్కువ మంటలో ఒక 3-4 నిమిషాలు పెట్టి స్టవ్ కట్టేసుకుంటే మన రైస్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మంట పెరగగానే మీరు దీనిపైన ఆవిరి ఎలా వచ్చి చక్కగా ఆ నీరు అందులోనే పడుతూ ఉంది. మరీ ఎక్కువగా పిండి పట్టి చేయాల్సిన అవసరం ఉండదు మన ఈ దమ్ బిర్యానీ. తర్వాత మీ రైస్ అయిన తర్వాత చూడండి ఎలా పలుకులుగా ఎంత అందంగా తయారవుతుందో. లైట్గా గాలిలో తేలుతూ చక్కగా ఉంటుంది. ఈ పొట్లకాయ కూడా చూడండి ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ పొట్లకాయ ముక్కలు ఫస్ట్ వేసుకుందాం. ఈ పొట్లకాయ లోపల మసాలా కూడా అదే విధంగా చక్కగా ఉంది. ఈ చేసుకున్న ఈ రైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రైస్ రంగు ఎలా చక్కగా ముత్యాల్లా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.